వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యుండై క్రిటా ఎస్ వేరియంట్ పెట్రోల్ వర్షన్ అండి. ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు కేవలం 85,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ కార్. దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా కార్లోనే ఉన్నాయి. చాలా స్పష్టంగా ప్రతిదీ నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మార్కెట్లో ఎవ్వరు ఇవ్వని ప్రైస్కి మనం ఇవ్వబోతున్నాం. ఈ కార్ అయితే 100% ఒరిజినల్ పెయింట్ అనమాట. ఈవెన్ 1% కూడా సింగిల్ టచ్అప్ అవ్వలేదండి. ఈ కార్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ 2020లో అక్టోబర్ నెలలో జరిగిందండి. మోడల్ 2020, రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2020లోనే జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2035 అక్టోబర్ వరకు ఉంది. ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ కార్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% కార్ అయితే మాత్రం ఫస్ట్ వచ్చిన కస్టమర్ తీసుకొని వెళ్ళకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో సహా మనం ఇవ్వడం జరిగిద్దండి. టైం వేస్ట్ అయితే మాత్రం మీకు అవ్వదు. ఫస్ట్ దీనికి సంబంధించిన షోరూమ్ ట్రాక్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఈ కారు గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఈ కారు వచ్చేసరికి ఇప్పటి వరకు 86,000 కిలోమీటర్లు తిరిగిందండి. దానికి సంబంధించిన కంప్లీట్ పేపర్స్ మొత్తం ఇందులోనే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. హ్యుండైలో జరిగిన పేపర్స్ మొత్తం వచ్చిన వాళ్ళు చాలా క్లియర్గా చూసుకోవచ్చు ఏమేమి చేశారనేది కూడా. ఓన్లీ సర్వీసెస్ చేయించారు అంతే. మెయింటెనెన్స్ అంటారు కదా, జస్ట్ సర్వీస్ చేశారు. లాస్ట్ వెళ్ళింది రికార్డ్ ఇక్కడ చూసుకోవచ్చు. 12 ఏప్రిల్ 2025 వెళ్ళిందండి. అంటే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ వెళ్ళింది కూడా 78,560 కిలోమీటర్ల దగ్గర వెళ్ళిందండి. ఇన్వాయిస్ ఉన్నారండి. 2 కీస్ కూడా ఇచ్చారు. కార్ అయితే మాత్రం వెల్ మెయింటైన్ కార్ అండి. లోపల మీరు కార్లో ఎక్కి కూర్చున్న తర్వాత ఒక న్యూ కార్ తీసుకున్న తర్వాత ఒక ఫీల్ వస్తుంది, మనకు ఒక స్మెల్ వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ కూడా పోకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. 100% చెప్తున్నాను. కార్ దగ్గరికి రాండి, ఫస్ట్ వచ్చిన కస్టమర్ తీసుకుని వెళ్ళిపోతారు. అంత బాగుందండి కార్ అయితే మాత్రం. కంప్లీట్ ఒరిజినల్ పెన్ అండి. ఈవెన్ 1% టచ్అప్ కూడా జరగలేదన్నమాట. అంత బాగుంది. అండ్ ప్రైస్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం 100% తీసుకుని వెళ్ళిపోతారు. ఇది వచ్చేసరికి ఇన్వాయిస్ ఆన్ రోడ్ ప్రైస్ 16,30,000 రూపాయలకి ఈ కస్టమర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 7,50,000 రూపాయల ఐడి వాల్యూతో అక్టోబర్లో తీసుకున్నారు కాబట్టి అక్టోబర్ వరకు, అంటే 2025 అక్టోబర్ వరకు అయితే వ్యాలిడ్లో ఉందన్నమాట. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్. కార్ క్వాలిటీ చూసుకోవచ్చండి. బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్నమాట. ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ ఏమీ లేవండి. అండ్ టైర్స్ కూడా సెకండ్ టైర్స్ అన్నమాట. అంటే షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత టైర్స్ చేంజ్ చేస్తారు కదండి, ఆ టైర్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ 4. మీకు ఎక్కడ టైర్స్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కడ డెంట్, స్క్రాచ్ అనేదే లేదన్నమాట. ఇంకా మీరు వచ్చి భూతద్దంలో చూసినా ఆల్మోస్ట్ కనపడకపోవచ్చు, ఆ కండిషన్లో ఉంది. మెరూన్ రెడ్ కలర్ అండి, మిస్ చేసుకోవద్దు. చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి మనం ఈ డోర్ గమనిస్తే మనకి రిక్వెస్ట్ సెన్సార్, అంటే ఓపెన్ చేయడానికి ఏదైతే కీలెస్ ఎంట్రీ ఇచ్చారో ఇది పాకెట్లో పెట్టుకొని ఇక్కడ నుంచి మనం లాక్ అన్లాక్ అనేది చేయవచ్చు. లాక్ చేసినప్పుడు మనకి ఇలా సింగిల్ బీప్ సౌండ్ వస్తుంది. అన్లాక్ చేసినప్పుడు డబల్ సౌండ్ వస్తుంది. చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి మీరు
ఈ డోర్కి సంబంధించిన లిడ్ ఏదైతే ఉందో అండ్ దీనికి సంబంధించిన పంచెస్ అంటారు, ప్రతిదీ అలైన్మెంట్ చూసుకోవచ్చు. డ్రైవర్కి బ్యాక్ సైడ్ అండి ఇది. ఇక్కడ లిడ్స్ కనబడుతున్నాయి కదండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంపెనీ నుంచి మ్యాగ్నెటిక్ కర్టన్స్ కూడా ఈ కార్కి రావడం జరిగిందన్నమాట. ఎండాకాలంలో చాలా యూజ్ఫుల్ ఫీచర్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ రేర్ కూడా చూసుకోవచ్చు. 100కి 100% క్వాలిటీతో ఎక్కడ నలగకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. ఇక్కడ రేర్ ఏసీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ కూర్చున్న వాళ్ళకి. అండ్ చాలా స్పేషియస్గా ఉండిద్దండి. మీరు టాప్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. ఈవెన్ ఫ్రంట్ చూసుకుంటే మీరు ఆ సన్షేడ్కి సంబంధించిన కవర్స్ కూడా వాళ్ళు రిమూవ్ చేయకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. సో బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే ఎంటెక్ బ్రాండ్కి సంబంధించిన డిఫ్యూజర్స్ అనేది స్పోర్ట్స్ లుక్ కోసం వీళ్ళు వేయించడం జరిగిందండి. దాదాపుగా యాక్సరీస్ కూడా కంప్లీట్ యాక్సరీస్ అంటే ఫ్లోరింగ్ మ్యాట్ కావచ్చు, ఫుట్ మ్యాట్స్ కావచ్చు, మనకి 50% ఫిలిం కావచ్చు, ఈ డిఫ్యూజర్స్ అంటే స్పోర్ట్స్ లుక్ కోసం ప్రతిదీ వీళ్ళు చేయించుకున్నారు. కస్టమర్ తీసుకున్న వాళ్ళు 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ డిఫ్యూజర్ వల్ల మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది, డిఫరెంట్గా ఉండిద్ది. స్పోర్ట్స్ వేరియంట్ లాగా ఇక్కడ 2 ఇవి చూసుకోవచ్చు అన్నమాట మనకి. అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి బ్యాక్ వైపర్ చూసుకోవచ్చండి, రేర్ వైపర్. డిఫాగర్ లైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి, ఇక్కడ ఉండిద్ది. స్పేస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. యావరేజ్గా మనం మాట్లాడుకుంటే ఒక 450 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. యావరేజ్గా చెప్తున్నానండి, చాలా మంచి స్పేస్ అన్నమాట. ఎస్యూవీ సెగ్మెంట్లో మనకి లాంగ్ డ్రైవ్కి పర్ఫెక్ట్ వేరియంట్ అండి. మీ క్రిటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ వేరియంట్ ఏదైతే వచ్చిందో 2020లో పాపులర్గా హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోయాయండి కార్స్. చాలా బాగుండిద్ది. మీకు డ్రైవ్ చేస్తున్నంతసేపు మనం ఎక్కడ టైర్డ్ అవ్వము అన్నమాట, అంత కంఫర్ట్గా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్టెప్పింగ్ టైర్ అండి ఇది. లోపల అలైన్మెంట్ కూడా చూసుకోవచ్చండి. కంపెనీ నుంచి వచ్చిన లైన్ ఉంది కదా, ప్రతిదీ క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. అండ్ ఇక్కడ కూడా లిడ్ చూసుకోవచ్చు. వీడియో కొంచెం లెంతీగా వస్తుంది. కార్ తీసుకునే వాళ్ళు వీడియో చూసి తీసుకునేటట్లు నేను చేస్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. దీనికి రేర్ కెమెరా కూడా కంపెనీ నుంచి రావడం జరిగిందండి. మీరు ఇక్కడ గమనిస్తే హైడెన్ కెమెరా అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. రేర్ కెమెరా క్వాలిటీ కూడా బాగుండిద్దండి. ఇక్కడ లిడ్ మొత్తం చూసుకోవచ్చండి.
ఈ కార్కి కస్టమర్ మీరు సైడ్ చూసుకుంటే ఫుట్ బోర్డ్స్ ఎంటెక్ బ్రాండ్కి సంబంధించిన వేయించడం జరిగిందండి. దాదాపుగా ఒక 14,000 రూపాయలు ఉంటాయి. ఈ ఏదైతే సిల్వర్ లైన్ మోడల్ ఉందో అది కూడా మనకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ వర్షం పడినప్పుడు వర్షాకాలంలో యూజ్ అవ్వడానికి డోర్ వైజర్స్ విత్ సిల్వర్ క్రోమ్తో వీళ్ళు వేయించడం జరిగింది. ఈ మొత్తం మనకి అడ్వాంటేజ్ అండి ఈ కార్ తీసుకుంటే. అంటే మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరంలా సైడ్ బీడింగ్ కూడా చూసుకోవచ్చు. విత్ క్రోమ్ ఫినిష్తో వీళ్ళు వేయించడం జరిగింది. ఇది వచ్చేసరికి మనం సైడ్ డోర్ ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ కింద మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. సస్పెన్షన్ అయితే అసలు ఎక్కడ సౌండ్స్ అయితే ఏం రావండి, చాలా బాగుంది. ఇక్కడ మీకు లోపల కూడా చూసుకోవచ్చు. సో బాడీ పరంగా మనం క్లియర్ కదండి. ఫీచర్స్ ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ ఏదైతే ఉందో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. దానివల్ల మనకు ఒక ఎలిగెంట్ లుక్ వచ్చి లైటింగ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండిద్ది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి 9005 బల్బ్ అనేది సెట్ అయ్యిద్ది. లో బీమ్ హై బీమ్కి సెట్ ఆఫ్ ఒకటే సరిపోయిద్దండి. కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా హ్యుండై బ్యాడ్స్తో క్రోమ్ ఫినిష్తో ఇచ్చారన్నమాట. మనకి ఈ కీస్ అయితే 2 కీస్ ప్రొవైడ్ చేశారండి. అండ్ టాప్ కూడా మనకు చూసుకుంటే ఈ కార్కి రూఫ్ రైల్స్ కంపెనీ నుంచి రావడం జరిగిందండి. ఏదైతే రూఫ్ రైల్స్ ఇక్కడ ఉన్నాయో అవి షోరూమ్ నుంచి, అది మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చాయన్నమాట. లాస్ట్లో కనబడుతుంది మనకి యాంటీనా, ఎఫ్ఎంకి సంబంధించిన యాంటీనా అండి ఇది. ఒకసారి నేను ఇంటీరియర్ ఫీచర్స్ ఒకసారి మనం గమనిస్తే 4 పవర్ విండోస్ ఇక్కడ చూడొచ్చండి. మాన్యువల్గా లాక్ అన్లాక్, ఇక్కడ నుంచి ఈ సైడ్ మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సైడ్ మధ్యలో వచ్చేసరికి ఆర్మ్ రెస్ట్ అనేది ఇచ్చారు కంబైన్డ్గా. డాష్ బోర్డ్ మీద ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. స్టీరింగ్ గమనిస్తే మనకి గ్రిప్ అయితే మాత్రం చాలా స్పోర్టీగా ఉండిద్ది. కంప్లీట్ ఇటువైపు వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించినవి, మ్యూజిక్కి సంబంధించిన కంట్రోల్స్ ఇచ్చారు, కాలు పిక్ చేయడానికి కట్ చేయడానికి. ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్కి సంబంధించిందండి. ఇది వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. చాలామంది ఇష్టపడతారు. మనం హైవే మీద 60-70 అబోవ్ వెళ్తున్నప్పుడు ఇది వచ్చేసరికి టాప్ గేర్ 6 గేర్ ట్రాన్స్మిషన్ అండి. ఒక రివర్స్ వచ్చింది. గేర్స్ అనేవి మనం యూజ్ చేయకుండా స్పీడ్ అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ చేయవచ్చు అన్నమాట. ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఒకసారి మనం ఇది స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది కదండి, సింగిల్ ట్యాప్ ఇంజన్ అనేది స్టార్ట్ అయింది. మ్యూజిక్ సిస్టమ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్దండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు వస్తుంది ఎఫ్ఎం అన్నమాట. దీంట్లో వచ్చేసరికి మనకి యూఎస్బి, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఆక్సిలరీ కేబుల్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. అండ్ యాపిల్ కార్ ప్లే కూడా ఇందులో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మోడ్లో కూడా మనం ప్రతి ఒక్క లైఫ్లో ఖచ్చితంగా ఉంటుంది మ్యాప్స్ అనేవి యూజ్ చేయవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది సిస్టమ్. ఇది వచ్చేసరికి కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిందండి. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా. కో ప్యాసింజర్కి, డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తానండి. ఏసీ అయితే మాత్రం చిల్ వస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ యూఎస్బి పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి
ఇది పీడీ ఛార్జింగ్ పోర్ట్ యూజ్ చేసే 180 వాట్ది ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ పీడీ యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది వచ్చేసరికి బ్లోయర్ కంట్రోల్ చేసుకోవడానికి అండి. డైరెక్ట్గా మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా కార్ అయితే మాత్రం వెల్ మెయింటైన్ కార్. ఈ కార్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక న్యూ కార్ తీసుకున్నట్టండి. మీరు వచ్చి ఒకసారి డ్రైవ్ చేయండి, 100% సాటిస్ఫై అవుతారన్నమాట. ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు. ముందు నేను జస్ట్ కొంచెం లైట్లు వేసాను, ఓకేనా. బానెట్ లివర్ అండి. మనం కీ అనేది మనం పాకెట్లో ఉంది కాబట్టి ఆ బీప్ సౌండ్ అయితే వస్తుందండి. ఇంజన్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి. బానెట్ పిక్ చేసి చూపిస్తాను. పిన్ డ్రాప్ సైలెంట్ ఉండిద్దండి. అసలు ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా కూడా మన లోపల కూర్చుంటే అర్థం కాదన్నమాట. అంత పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ కాబట్టి. ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు డ్రైవర్ సైడ్ చాలా నీట్గా కనబడుతుంది. అండ్ బ్యాటరీ కూడా రీసెంట్గా వీళ్ళు చేంజ్ చేశారండి. 2000 చూసుకోవచ్చు 24 7th మంత్లో చేంజ్ చేయడం జరిగింది. ఫీజ్ బాక్స్ సంబంధించి కవర్స్ కూడా ఏం రిమూవ్ చేయలేదండి ఇప్పటి వరకు. బానెట్ అయితే చాలా హెవీగా ఇచ్చారండి. సేఫ్టీ పరంగా కూడా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్న కార్ అన్నమాట హ్యుండై తరపు నుంచి. ఈ కార్ వచ్చేసరికి మీరు బయట మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, ఇంత క్వాలిటీ కార్ ప్రజెంట్ అయితే మార్కెట్లో ఎక్కడ అవైలబుల్ లేదు. 1% కూడా టచ్ అప్ అవ్వకుండా వెల్ మెయింటైన్ చేసిన కార్ అన్నమాట. కార్ దగ్గరికి రాండి, 100% ఇష్టపడి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ కార్ వచ్చేసరికి మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఫిక్స్డ్ ప్రైస్ అండి. బార్గెనింగ్ అయితే మన దగ్గర ఉండదు. దానికి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే కాల్ చేయవచ్చు. ఎందుకంటే జెన్యున్గా మనం ఒక ప్రైస్ అనేది బయటతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50,000 to 60,000 తక్కువ ఇస్తున్నామండి. అది మీరు గమనించాలి. ఈ కార్ అయితే బయట మార్కెట్లో దాదాపుగా 9 lakhs అబోవ్, అంటే ఆల్మోస్ట్ 9,70,000 9,80,000 ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు కస్టమర్ చెప్పే ప్రైస్ మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి కేవలం 8,90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. నాకు తెలిసినంతవరకు బెస్ట్ ప్రైజ్. కార్ కూడా క్వాలిటీ కూడా చూసుకోండి. వచ్చి బయట మార్కెట్లో ఇస్తున్నారు భయ్య కాదండి. ఒకసారి కార్ క్వాలిటీ వచ్చి చూసిన వాళ్ళకి అర్థమైద్ది. నేను ఎంత స్పష్టంగా చెప్తానో కారు కూడా అంత బాగుండిద్ది. 8,90,000 రూపాయలు అనేది చాలా మంచి ప్రైజు, మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది యూజ్ అయ్యిద్ది. థ్యాంక్ యూ సో మచ్.